చేస్తామని చెప్పి ఏ విధంగా జనగణన ప్రతి ఇంటికి వెళ్ళి 150 ఇండ్లకు ఆ పద్ధతి అంతా మీ అందరికీ తెలుసు. ఆ సమగ్ర సర్వే జరిగినటువంటి అంశం కూడా మీకు తెలుసు. ఆ సర్వే సందర్భంగా మరి ఫిబ్రవరి 4 నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటే ఫిబ్రవరి 16, 24 నాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కానీ దాదాపు 1,12,36,849 కుటుంబాలను దాదాపు 97.10% సర్వే చేసినటువంటి సందర్భంలో 3,55,50,759 జనాభా వివరాలను వాళ్ళ స్వయంగా సంతకం పెట్టి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకారంగా వచ్చిన సమాచారం మేరకు ప్రతి 150 ఇండ్లకు దాదాపు 1,03,000 మంది ఎమ్యునరేటర్లను 76,000 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లోపల ఈ ప్రక్రియ అంతా కూడా 57 ప్రశ్నలతోటి దానికి అనుబంధంగా మొత్తం 75 ఫీల్డ్స్ తోటి కులము, మతము, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, రాజకీయ భాగస్వామ్యం మరియు వలసల వంటి కీలక అంశాల మీద అన్ని సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, కంచె ఐలయ్య గారు మరి ఇతర ప్రముఖుల మేధావులతో ఒక స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా మరి 1 and 2 కింద ఒక రిపోర్టును సమర్పించినారు. దానికంటే ముందు క్యాచ్ సర్వే జరిగినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 1, 2, 3, 4 సంపుటీలను వాళ్ళు ప్రభుత్వానికి సమర్పించినారు. ఇటీవల క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చి దానికి సంబంధించిన సబ్ కమిటీ, దాని తర్వాత సబ్ కమిటీ సమావేశం కూడా జరగడము, సమావేశంలో దీన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న వివిధ కారణాల వల్ల కొంత ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో పోయేటువంటి అంశం మీద దాని ఉంచలేకపోయినా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశంలో రాజకీయ పరంగా డిలిమిటేషన్, రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్, ఇతరత్ర బీసీలకు సంబంధించిన అంశం చర్చకు వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో దాదాపు 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా 1,12,00,000 ఇండ్లను సర్వే చేసి 3,55,00,000 మంది సమాచారాన్ని పారదర్శకంగా తీసుకున్నటువంటి సందర్భాన్ని దేశంలో మార్గదర్శకత్వంగా భారత ప్రభుత్వానికి ఉండాలి. గతంలోనే 30 నెలల కింద సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి లేదా కులగణనకు సంబంధించిన అంశం మీద భారత ప్రభుత్వం అఫిడవిట్ మేము కులగణన చేయలేమని చెబితే తరువాత తెలంగాణలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసిన సందర్భంలో భారత ప్రభుత్వం కులగణన చేయడానికి ఒప్పుకుంది. కానీ ఈరోజు తొందరగా మందబలం ఉందని వాళ్ళు జరుపుతున్నటువంటి డిలిమిటేషన్, దాని తదుపరి ఉమెన్ రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో ఈ చర్చ రాకుండా పోయే సందర్భం ఉంది. కాబట్టి తెలంగాణ రోల్ మోడల్గా ఇంత శ్రమపడి చేసిన సమాచారాన్ని ఇవాళ నుంచి పబ్లిక్ డొమైన్లో ఉంచుతా ఉన్నాం. అది బుక్ నెంబర్ 1, 2, 3, 4 ఏదైతే సర్వే జరిగిందో దాంతో పాటుగా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి బుక్ నెంబర్ 1, 2 ద్వారా తెలంగాణ సామాజిక సర్వే ముఖ చిత్రం ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సమాచారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనలపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను ఈరోజు డిఈఎస్
.telangaana.government.in మరొకసారి DES D ఫర్ ఢిల్లీ, E ఫర్ ఇంగ్లాండ్, S ఫర్ సౌత్ .telangaana.gov.in ఇంకా కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలందరికీ సర్వే, దాని యొక్క సర్వేకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక, తద్వారా ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనతో ఉందో అనేటువంటిది తెలంగాణ ప్రజల ద్వారా భారత ప్రభుత్వం పైన ఈ సమాచారం ద్వారా మరి ఒక ప్రభావితం కావడానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం మరి సబ్ కమిటీ కానీ మా మంత్రిమండలి కానీ పార్టీ తరఫున అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క డాటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరుగుతుంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా మరి ఈ యొక్క డాటాను స్వీకరించి భవిష్యత్తులో ఏ విధంగా వెనుకబాటుతనం ఉందో దాన్ని తొలగించడానికి వారి యొక్క సలహా సూచనలు కూడా ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ డాటా మీ సలహా సూచనలకు ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేపట్టినటువంటి సమాచారం ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఊరుకు సంబంధించిన అనుమానం ఉంటే అక్కడ ఉండేటటువంటి లెక్క ప్రకారంగా ఏదైనా ఇబ్బంది అనిపించినా ఈ ప్రభుత్వం వారికి పారదర్శకంగా ప్రదర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పారదర్శకంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి సర్వే మేము శాసనసభలో రాబోయే సభలో కూడా దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇది ఎంటైర్ పబ్లిక్ డొమైన్లో వచ్చింది. సభలో కూడా దానికి సంబంధించినటువంటి చర్చ చేసేటువంటి